వైసీపీ అధినేత జగన్ అనంతపురం జిల్లా పర్యటనలో జరిగిన ఘటనపై పోలీసులు విచారణ కొనసాగుతోంది. సీకేపల్లి పోలీస్ స్టేషన్లో పైలట్ కో-పైలట్ను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. గత వారం పాపిరెడ్డిపల్లికి మాజీ సీఎం జగన్ హెలికాప్టర్లో వచ్చారు. హెలికాప్టర్ను కార్యకర్తలు అభిమానులు చుట్టుముట్టారు. అదే సమయంలో హెలికాప్టర్ దెబ్బతిన్న విషయం పోలీసులకు చెప్పకుండా పైలట్ కో-పైలట్ టేకాఫ్ చేసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన సీకేపల్లి పోలీసులు పైలట్ కో-పైలట్కు 161 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. ఇవాళ విచారణకు రావాలని సూచించారు. హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతిన్నా ఎలా టేకాఫ్ చేశారని, డెస్టినేషన్ పాయింట్కి వెళ్లకుండా ఎక్కడికి తీసుకెళ్లారన్న కోణంలో ఆరా తీయనున్నారు. వైసీపీ అధినేత జగన్ అనంతపురం జిల్లా పర్యటనలో జరిగిన ఘటనపై పోలీసులు విచారణ కొనసాగుతోంది. సీకేపల్లి పోలీస్ స్టేషన్లో పైలట్ కో-పైలట్ను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. జగన్ ప్రయాణించిన హెలికాప్టర్కి సంబంధించిన వివరాలను ఆరా తీస్తున్నారు. గత వారం పాపిరెడ్డిపల్లికి మాజీ సీఎం జగన్ హెలికాప్టర్లో వచ్చారు. హెలికాప్టర్ను కార్యకర్తలు అభిమానులు చుట్టుముట్టారు. అదే సమయంలో హెలికాప్టర్ దెబ్బతిన్న విషయం పోలీసులకు చెప్పకుండా పైలట్ కో-పైలట్ టేకాఫ్ చేసుకుని వెళ్లిపోయారు. దీని మీద రాజకీయంగా దుమారం రేగింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన సీకేపల్లి పోలీసులు పైలట్ కో-పైలట్కు 161 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. ఇవాళ విచారణకు రావాలని సూచించారు. హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతిన్నా ఎలా టేకాఫ్ చేశారని, డెస్టినేషన్ పాయింట్కు వెళ్లకుండా ఎక్కడికి తీసుకెళ్లారన్న కోణంలో ఆరా తీస్తున్నారు. రైట్, మా ప్రతినిధి శ్రీనివాస్ అనంతపురం నుంచి జాయిన్ అవుతున్నారు. హెలికాప్టర్ ఘటనకు సంబంధించి పోలీసులు సీరియస్గా దృష్టి సారించారు. దానికి సంబంధించి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఏ కోణంలో ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు పోలీసులు, అలాగే పైలట్ కో-పైలట్ విచారణకు హాజరవబోతున్నారు. మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, పైలట్ కో-పైలట్కి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వాళ్ళు వస్తున్నారా, ఇన్వెస్టిగేషన్లో పాల్గొనబోతూ ఉన్నారా? ఏ కోణంలో పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు హెలికాప్టర్ విషయంలో? చక్రి దాదాపుగా 2 గంటల నుంచి పైలట్ కో-పైలట్ల విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం మన కెమెరామెన్ చూపిస్తున్న ఏదైతే ఉందో చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్లోనే పైలట్ కో-పైలట్ల విచారణ జరుగుతుంది. బెంగళూరు నుంచి నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చిన పైలట్ కో-పైలట్ను విచారిస్తున్నారు. దాదాపుగా పలు అంశాలతో కూడిన ప్రశ్నావళి రూపొందించి ఆ ప్రశ్నావళి ఆధారంగానే పైలట్ అలా కో-పైలట్ సంబంధించి ఈ ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలిసింది. మొత్తం వీడియోగ్రఫీ కూడా చేస్తున్నట్లు సమాచారం. పూర్తి స్థాయిలో చూడొచ్చు. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. స్టేషన్ సమీపంలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఆ సీసీ కెమెరాలు లోపలికి ఎవరు వస్తున్నా బయటకు వస్తారు కూడా పూర్తి స్థాయిలో భద్రతా మధ్య జరుగుతుంది. ఈ నెల 8న రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి జగన్ కురుబా లింగమయ్య హత్య కావడంతో అక్కడికి చాపర్లో వచ్చాడు. ఆ చాపర్కి సంబంధించి ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో విఐపిని తీసుకొని వెళ్లకుండానే వెంటకి వెళ్ళిపోయిన ఘటనలో పూర్తి స్థాయిలో పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించిన పరిస్థితి. ఎయిర్ క్రాక్స్, హెలికాప్టర్కి సంబంధించి విండ్ షీల్డ్కి సంబంధించి ఎయిర్ క్రాక్ ఎలా వచ్చింది, ఎయిర్ క్రాక్ రావడానికి గల కారణాలేమి, ఎన్ని గంటలకి ల్యాండ్ అయ్యారు, అలాగే ఎన్ని టేక్ ఆఫ్ అయ్యారు, అసలు మొత్తం ఈ పర్యటనకు సంబంధించి ఎవరు ప్రాసెస్ చేశారు అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది. ధర్మారం డిఎస్పీ అలాగే స్థానిక సిఐ కూడా ఈ విచారణలో పాల్గొన్నట్లు తెలుస్తుంది. మొత్తం ఈ విచారణ మొత్తం ఒక వీడియోగ్రఫీని చేస్తున్నారు. దాదాపుగా మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎయిర్ క్రాక్ ఇచ్చిన సమయంలో టేక్ ఆఫ్ ఎవరిని అడిగి చేశారు. ఎందుకంటే
విఐపి ఇక్కడే వదిలేసి ఎవరిని అడిగి వెళ్ళారని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. దాదాపుగా పెద్ద సంఖ్యలోనూ ప్రశ్నలు తయారు చేసి దాని ఆధారంగానే దాని ఆధారంగానే ప్రశ్నలు సంధిస్తున్నట్లు సమాచారం. పైలట్ కోపైలట్కి సంబంధించి ఆ రోజు ఈ ఘటన ఎలా జరిగింది, పెద్ద ఎత్తున కార్యకర్తలు తోసుకొచ్చిన ఘటన, అలాగే దగ్గర వరకు వచ్చిన ఘటనపై కూడా పోలీసులు ఆరాధిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం సీరియస్గానే యాక్షన్ తీసుకుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ రోజు జరిగిన ఘటన సంబంధించి వైసీపీ ఆరోపణలు చేస్తుంది. ఆరోపణలకి ప్రభుత్వం గట్టిగానే సమాధానం చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు మొత్తం హెలికాప్టర్ చాప్టర్ చుట్టూనే మొత్తం వివాదం రగులుతున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున క్రౌడ్ ఒక్కసారిగా రావడం, స్థానికంగా నేతలు వాళ్ళకి పిలుపునివ్వడంతోనే ఒక్కసారిగా తూసుకొచ్చారు. అలా బ్యారికేడ్లు కూడా తూసుకొని వచ్చారని చెప్పి ఇప్పటికే స్థానికంగా ఉన్న స్టేషన్లో కేసు కూడా నమోదైన పరిస్థితి. మరోవైపు ఈ పైలట్కి సంబంధించి, హెలికాప్టర్కి సంబంధించి పైలట్ ఎలా వచ్చారు, ఏ టేక్ ఆఫ్ ఎన్ని గంటలకు ల్యాండింగ్ గనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది చక్రి. ఏదైనప్పటికీ ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేసి ప్రభుత్వానికి కూడా ఒక నివేదికనిచ్చే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.